అక్క కొంచెం నీ ఫేస్ చేంజ్ చేసుకో అక్క. ఓ చూడలేకపోతున్నాం అక్క. అదేదో వసుధన మసూదన వేషం ఉంటుంది కదా, అది వేసుకో అక్క. రే చచ్చిపోయే టైంలో చిరాకు తెప్పిస్తావు ఎందుకురా? మరేంట్రా లేకపోతే చచ్చిపోయేది ఏదో ప్రశాంతంగా చావక అబ్బో ఈ భయంకరమైన రూపం చూస్తే చావాలా? నా వల్ల కాదు బాబు. సరే ఇటు చూడండి. అబ్బా అక్క నువ్వు అస్సలు దెయ్యంలో లేవు తెలుసా బుర్కాలో. సేమ్ సీతారామన్ సినిమాలో మృణాల్ ఠాగూర్లా ఉన్నావు అక్క. ఆపండ్రా మీ సోది నాటకాలు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఈ వేషాలు మరుస్తున్నావు? మా నాన్ని రాక్షసుడు అంటున్నావు, కానీ నువ్వేమో ఇక్కడ సిగ్గుపడుతూ సంతోషంగా ఉన్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నాటకాలు ఆడుతుంది నేను కాదు కృష్ణ, నీ కళ్ళ ముందే ఉన్న నీ కన్న తండ్రి. మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మా నాన్న బంగారం, ఆయన ఎవరికి అన్యాయం చేయరు. బంగారం అవును, బయట ప్రపంచానికి ఆయన బంగారమే, కానీ ఆ బంగారం వెనుకున్న తుప్పు నాకు తెలుసు కృష్ణ. అబద్ధం, అది అబద్ధం. అబద్ధం కాదు కృష్ణ, అక్షరాల నిజం. 25 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదే గది నీకంటే ముందు ఒక ప్రాణం పుట్టింది. ఒక ఆడపిల్ల, నీకక్క కావాల్సిన పిల్ల. కానీ మీ నాన్నకి ఆడపిల్లలంటే భారం. వంశాన్ని ఉత్తరించే మహారాజు పుట్టలేదన్న కోపంతో ఆ పసి పాపను పుట్టగానే చనిపోయిందని మీ అమ్మకు అబద్ధం చెప్పి ఒక అనాథాశ్రమం గుమ్మం ముందు పడేశాడు. అంటే నువ్వు కృష్ణకి సొంత అక్కవా? అక్కను కావాల్సింది, కానీ ఆ అనాథాశ్రమంలో తిండి లేక ప్రేమ లేక అనాథగానే చనిపోయాను. నా పేరు మీద మీ నాన్న కట్టించిన సమాధి మీద నువ్వు పుట్టావు కృష్ణ. లేదు, మా నాన్న అలా చేయరు. నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటారు. అలా చేయరు. నిన్ను చూసుకుంటున్నది నీలో ఉన్న నిన్ను కాదు కృష్ణ, నీ రూపంలో ఉన్న వారసుని. లేదు, అలా జరగదు. నాకు అబద్ధం చెప్తున్నావు. నన్ను నమ్మించడానికి లేనిపోని కథలన్నీ చెప్తున్నాను. ఇన్నాళ్ళు చూసిన ప్రేమ నువ్వు చెప్తే అబద్ధం అయిపోతుందా? కాదు, అలా జరగదు. నీ కళ్ళ ముందున్నది నీ కన్న తండ్రి నిన్ను పెంచిన 20 ఏళ్ల కాలం మాత్రమే కృష్ణ, కానీ నా కళ్ళ ముందున్నది పుట్టగానే నన్ను అనాథగా విసిరేసిన కఠినమైన ఒక్క రాత్రి మాత్రమే. లేదు, అలా జరగదు. నన్ను ఇంకా నమ్మట్లేదా కృష్ణ? అయితే ఒక్కటి ఆలోచించు. నీ ప్రతి పుట్టినరోజు అర్ధరాత్రి మీ నాన్న ఏడుస్తూ ఎవరికి క్షమాపణ చెప్తున్నారో తెలుసా? మీ ఇంటి వెనక చెట్టు కింద ఉన్న రాయి కేవలం రాయి మాత్రమే కాదు కృష్ణ, మీ నాన్న అహంకారానికి నిలువునా బలైన నా సమాధి. హే కృష్ణ, ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజు అప్పుడు అనాథాశ్రమంలో అన్నదానం చేస్తుంటే మీ నాన్న కళ్ళల్లో ఏ రోజు ఆనందం కనపడలేదురా. కానీ ఏదో కోల్పోయిన బాధ, అది నేను కూడా చూశాను రా. అంటే నువ్వు కూడా మా నాన్నే కిరాతకుడు నమ్ముతున్నావరా? ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వంశాన్ని నిలబెట్టే మొగుడు కావాలి, తలకొరివి పెట్టే వారసుడు కావాలి, కానీ ఆ వారసుని కనే ఆడది మాత్రం వద్దు. ఆడపిల్ల పుడితే పరాయికి వెళ్ళిపోతుంది, ఆస్తిని పంచుకుపోతుంది అనే స్వార్థం, వంశాన్ని ఉద్ధరించే మగ మహారాజు కావాలనే అహంకారం ఎన్ని ప్రాణాల పనులు తీసుకుంటుందో తెలుసా? ఎందుకు దానేలా చేశావు? నా పుట్టుక కోసం నా సొంత అక్క ప్రాణాన్ని బలి తీసుకున్నావా? నేను ఈరోజు అనుభవిస్తున్నా ఈ సుఖాలు, చదువు, బ్రతుకు అంతా ఒక పసి పాప సమాధి మీద కట్టిన రాజభవనమా?
నీ తప్పేమీ లేదు కృష్ణ, నువ్వు అమాయకుడివి. కానీ ఈ కన్నీటి వారసత్వాన్ని నువ్వు మోయకూడదు. ఈ సమాజానికి వంశగౌరవం ముఖ్యం కావచ్చు, కానీ కన్నబిడ్డ ప్రాణం కంటే కాదు. మీ నాన్న చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నీ పుట్టినరోజు వేడుకలు కాదు కృష్ణ. ఈ లోకంలో ఏ ఆడపిల్ల కూడా పుట్టగానే చంపబడకుండా గౌరవంగా బతకడమే. ఇక ముందు జరగబోయే హత్యలను ఆపబోయే అవకాశం ఉన్నా నిన్ను వెనక తెచ్చుకునే అవకాశం లేదు కదక్క. చాలు కృష్ణ, క్యాడు. ఈ కన్నీళ్ళు నీ తండ్రి చేసిన పాపాన్ని కడగలేవు, కానీ మన తలరాత మార్చే శక్తి నా చేతికి వచ్చింది. అంటే నువ్వు మన నాన్నపై పగ తెచ్చుకోవడానికి వచ్చావక్క? ప్రాణాలు తీయడం చాలా చిన్న శిక్ష కృష్ణ. ఒక మనిషిని చంపితే ఒక కథ అక్కడితో ముగుస్తుంది, కానీ ఒక తప్పుడు ఆలోచనను మారిస్తే వేల కథలు కొత్తగా మొదలవుతాయి. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు? మాకేం అర్థం కావట్లేదు. తలరాత మార్చే శక్తి ఏంటి? ప్లీజ్ నీకో విషయం తెలుసా? ప్లీజ్ నన్ను ఈ ప్రపంచంలో అన్నిటికంటే భయంకరమైనది ఏంటో తెలుసా? ఏంటది? మర్చిపోవడం. ఒక చిన్న విషయం మర్చిపోతే కథ మొత్తం మారిపోతుంది, తెలుసా నీకు? లేదు, నేనేమి మర్చిపోలేదు. ప్రామిస్, నిజం, నేనేమి మర్చిపోను. మరి ఇదేంటి సబ్స్క్రైబ్ చేయలేదు, బెల్ ఐకాన్ కొట్టలేదు, మరి నోటిఫికేషన్ రాకపోతే వచ్చే వారం కథ గురించి మర్చిపోతావు కదా. ఇప్పుడేం చేయాలి నేను? సబ్స్క్రైబ్ చేసుకో మరి, లేకుంటే తర్వాత ఎపిసోడ్లో ట్విస్ట్ నువ్వే. ఇప్పుడే చేస్తాను, సబ్స్క్రైబ్ చేస్తాను ఇప్పుడు.